హాయ్ అండి, నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మనోజ్ హాస్పిటల్, భాగ్యనగర్ కాలనీ. చాలామందికి మోకాలు నొప్పులు కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే స్పోర్ట్స్ ఇంజురీస్ ఉన్నప్పుడు, టెండాన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిఆర్పి అనేది గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. అంటే ఈరోజు మనం దేని గురించి అంటే పిఆర్పి వర్సెస్ స్టెరాయిడ్ ఇంజెక్షన్, ఈ రెండింటి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకుంటాం. పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఏంటంటే మన బ్లడ్ నుంచే వీనస్ బ్లడ్ నుంచి బ్లడ్ తీసుకొని కొంత సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ అన్నీ కూడా మనం సపరేట్ చేసి ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో నీ జాయింట్ కావచ్చు, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, స్పోర్ట్స్ ఇంజురీస్ లేదా టెండాన్ ప్రాబ్లమ్స్ కానీ. జనరల్గా టెండాన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి డిక్వేరెన్స్ స్టీనోసైనోవైటిస్ అంటాం, చాలామందికి మోస్ట్ కామన్ ఉంటుంది. లేదంటే టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం దానికి కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. స్టిరాయిడ్స్కి దీనికి ఏంటి అడ్వాంటేజ్ అంటే స్టిరాయిడ్స్ అనేది ఏంటంటే రిలీఫ్ పెయిన్కి చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ డ్యామేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ప్రొసీజర్. అలా పిఆర్పి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రిలీఫ్ ఇట్ టేక్స్ టైం, లైక్ డేస్ టు వీక్స్లో మనకి రిలీఫ్ వస్తుంది. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మన అక్కడ రీజనరేషన్ కూడా జరుగుద్ది. సో పీపుల్ ఎవరైనా మన పేషెంట్స్ ఎక్కడైనా మన దగ్గర కానీ బయట ఎక్కడైనా చేయించుకున్నా try to ask what is the difference and what are the advantages. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మనం పిఆర్పితో మన ఇక్కడ మనోజ్ హాస్పిటల్తో చేస్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్లీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ద భాగ్యనగర్ కాలనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.